చూస్తా చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇక 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైచిలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలను లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ నాయుడు గారు సాగిస్తూ ఉన్న ఈ పాలనను ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా జరిగించాల్సిన అవసరం ఉంది. ఈ పాలన ఎంత అన్యాయంగా ఉంది అనేది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. మన ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుంది అన్నది ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మార్చాలి. అలా మారుస్తూ మనం ప్రతి గ్రామంలోనూ మన అనుబంధ విభాగాలు ఏదైతే మనం వేసుకుంటూ పోతున్నామో వాటి మీద పూర్తి ధ్యాస పెట్టండి. అనుబంధ విభాగాలు అన్నది మన క్యాడర్ ఏదైతే ఉందో వాటినన్నిటిని స్ట్రీమ్లైన్ చేయాలి. వాటన్నిటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఈ చర్చనీయాంశం అయ్యేట్టుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలకు ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం మనం చేయాల్సింది. ఇది మనం చేద్దాం. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, జగన్ 2.0లో మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, కార్యకర్తలదే ప్రథమ స్థానం అవుతుంది. కార్యకర్తల ద్వారానే ప్రజలకు చంద్రబాబు నాయుడుకు మన పాలనకు మధ్య తేడా చూపిస్తూ మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది. మంచి చేయాలి అని చెప్పి ఒక నాయకుడిగా తపన ఉన్నప్పుడు పాలన ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం మన పాలన అయితే, పాలకుడు అనేవాడు అధ్వానంగా ఉంటే చెయ్యాలనే చిత్తశుద్ధి లేకపోతే పాలన ఎలా ఉంటుంది అన్నదానికి చంద్రబాబు నాయుడు గారి పాలన అద్దం పడుతుంది.